సో మనం పుట్టినప్పుడు వ్యాక్సిన్ ఇస్తాం, 3 వ్యాక్సిన్స్ ఇస్తాం. అందులో కామన్ గా ఇచ్చేది మన లెఫ్ట్ హ్యాండ్ పైన ఇచ్చేది, ఇక్కడ ఇచ్చేది ఇస్ బిసిజి, బాసిలస్ కెలామిటీ యూరిన్ అనే బిసిజి వ్యాక్సిన్ ఇక్కడ ఇస్తాము. ఆ వ్యాక్సిన్ ట్యూబర్క్లోసిస్ అనే రోగం మన ఇండియాలో ఒక మహమ్మారిలా నీరులా విస్తరించిన ట్యూబర్క్లోసిస్ అనే డిసీజ్ మన కామన్ ఉంది కాబట్టి అది అర్లీగా బేబీని సెన్సిటైజ్ చేయడానికి బిసిజి అనే వ్యాక్సిన్ మన ఇండియాలో కామన్ గా పుట్టినప్పుడు ఎంత అర్లీ అయితే అంత అర్లీగా బిసిజి వ్యాక్సిన్ ఇస్తాము. సో ఈ వ్యాక్సిన్ తో ఒక 1 month తర్వాత పిల్లలకి ఒక చీము పుండులాగా తయారయ్యి పగిలిపోయి మళ్ళీ ఒక మచ్చలాగా మారుతుంది. కామన్ గా పేరెంట్స్ ఇది ఒకవేళ ఈ స్కార్ రావడము, ఇలా వాపు రావడము, చీమిగడ్డ రావడంతో వరి అవుతూ ఉంటారు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది వ్యాక్సిన్ రియాక్షన్ మాత్రమే. ఆ వ్యాక్సిన్ సరిగా పనిచేస్తుందా లేదా తెలియడానికి అది ఒక వన్ ఆఫ్ ద ఇండికేటర్. సో బీసీజీ వ్యాక్సిన్ అనేది ఒక స్పెషల్ టెక్నిక్ త్రో పుట్టగానే మనము ఒక ఇంటర్డర్మల్ అంటే స్కిన్ లోనే లేయర్స్ లో ఆ ఇంజెక్షన్ ఇన్సులిన్ సిరెంజ్ తో ఇస్తాము. సో ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు చిన్న బంప్ లాగా వస్తుంది, కానీ అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఒక 2 weeks 3 weeks తర్వాత మెల్లగా ఒక చీమగడ్డలుగా మారుతుంది. చీమగడ్డలా మారిపోయి పగిలిపోయి మళ్ళీ రెండోసారి చీమగడ్డ ఫామ్ అవ్వడము, చివరిగా ఒక స్కాబ్ ఫామ్ అయ్యి చివరిగా ఒక మార్క్ లాగా ఉండిపోతుంది. ఈ మార్క్ ఎంతగా ఉంటే అదొక బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది. మన పెద్దవాళ్ళకి ఎవరు చూసినా బీసీజీ స్కార్ అనేది ఉంటుంది. సో బీసీజీ స్కార్ ఉండడం అనేది వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పడానికి ఒక ఇండికేటర్.